మనసు ఇంకా శరీరం అనారోగ్యం పాలవ్వడానికి రెండే కారణాలు. ఒకటి గతం గురించి దుఃఖించడం, రెండవది భవిష్యత్తు గురించి చింతించడం. అర్థమైందనుకుంటా. జరిగిపోయిన దానిని గుర్తు తెచ్చుకుంటూ, జరగబోయే దానిని ఊహించుకుంటూ భయపడుతూ బ్రతికే వారికి మనశ్శాంతి అనేది ఎప్పటికీ ఉండదు. గుర్తుంచుకోండి, అన్నీ ఉన్నాయి, అందంగా ఉన్నానని గర్వపడకు. రాత్రంతా పూసిన పువ్వులకే తెలీదు తెల్లవారితే దేవుడి గర్భగుడిలో ఉంటాయో లేక శ్మశానంలో శవం మీద ఉంటాయో. అర్థమైందనుకుంటా. గుడి ఎంత అందంగా ఉన్నా, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా, ఆలయంలో భగవంతుడు, అలాగే ఇంట్లో అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే కదంటారా. విర్రవీగేవాడిని విర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. గుర్తుంచుకోండి, మీ జీవితానికి ప్రశాంతతైనా మనశ్శాంతైనా మీ ఆలోచనల నుండే మొదలవుతుంది. అర్థమైందనుకుంటా. ఒకరిని తొక్కి పైకి రావాలి అని చూసే ప్రతి ఒక్కరిని భగవంతుడు ఏదో ఒకరోజు కోలుకోలేనంత లోతుకు తొక్కుతాడు. వీలుంటే ఒకరు పైకి రావడానికి సహాయం చేయండి, అంతేకాని కిందికి లాగాలని చూడకండి. ఒకరి వల్ల మనం కార్చిన కన్నీరు, అలాగే మనం పడ్డ వేదన నిజమైతే కాలం వారికి తప్పక బుద్ధి చెప్తుంది. కాస్త ఓపికగా ఉండటమే మన వంతు. గుర్తుంచుకోండి, మనిషి ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగే శక్తి ఇంకా సహనం ఈ రెండూ ఉన్నవాడు కూడా ఒక భగవంతుడే. గుర్తుంచుకోండి, జరిగిపోయింది నీ మంచికే, జరుగుతున్నది నీ మంచికే, జరగబోయేది కూడా నీ మంచికే. దేనికి ఎప్పుడు కూడా నిరాశ చెందకు. అర్థమైందనుకుంటా. ఒక భార్య తన భర్త విషయంలో ఈ 4 పనులను అస్సలు చేయరాదు. ఒకవేళ చేస్తే అతను ఆమెకు ఖచ్చితంగా దూరమైపోతాడు. మొదటిది భర్తకు గౌరవం ఇవ్వకపోవడం. రెండవది భర్తను పూర్తిగా తన అదుపులో పెట్టుకోవాలి అనుకోవడం. మూడవది ప్రతి దానికి భర్తను నిందించడం. నాలుగవది పరాయి పురుషులతో భర్తను పోల్చి తక్కువ చేసి మాట్లాడటం. అర్థమైందనుకుంటా. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె మధురమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. గుర్తుంచుకోండి, మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు. దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవం కూడా నిన్ను కాపాడదు. గుర్తుంచుకోండి, ఒక బంధం కలుపుకోవాలి అంటే రుణం ఉండాలి. ఇక బంధాన్ని నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. గుర్తుంచుకోండి, కొన్నిసార్లు భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నీతో నటిస్తున్నారు అని తెలియచేయడానికి మాత్రమే. గుర్తుంచుకోండి, కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతిపరుడు ఎదిగినంత త్వరగా నిజాయితీపరుడు ఎదగలేడు. 100 బిందెల నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు కాయలు కాయవు.
అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నామని పనులు క్షణాల్లో పూర్తవవు, ఫలితాలు క్షణాల్లోనే రావు. దేనికైనా సహనం కావాలి, సమయము రావాలి. అర్థమైందనుకుంటా. అహంకారాన్ని తొలగించి చూడు. ప్రతి చోట భగవంతుడు కనిపిస్తాడు. భగవంతుడు ఒక్కడే. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాడు, ఎలా కొలిస్తే అలా కొలువుంటాడు. కర్మఫలం ఎలా ఉంటుంది అంటే, నువ్వు ఎదుటివారి కళ్ళల్లో నీళ్లను సృష్టిస్తే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను పారిస్తుంది. ఆకలికి అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమను పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరును కార్చేవారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండండి. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. గుర్తుంచుకోండి. విద్యతో సమానమైన బంధువు కానీ, అనారోగ్యంతో సమానమైన శత్రువు కానీ, సంతానంతో సమానమైన మిత్రులు కానీ, కర్మతో సమానమైన బలము కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. గుర్తుంచుకోండి. భగవంతుడు ఎవరి తలరాతను ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలియలేకపోవచ్చు. ఈరోజు ఒకరి పరిస్థితిని చూసి వాళ్ళను హేళన చేయకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి మాత్రం తెలుసు. అర్థమైందనుకుంటా. నలుగురికి సహాయం చేసే గుణం నీలో ఉంటే నువ్వు ఏ గుడికి కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు. నువ్వు నమ్మిన భగవంతుడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడా. గుర్తుంచుకోండి. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని కూడా మీరు ఆపలేరు. నీ చేతిలో ఉన్నదల్లా ఒకటే. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి యొక్క విలువను తెలుసుకొని జీవించడమే. అర్థమైందనుకుంటా. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది కాదంటారా. 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడు మారుతాడేమో, కానీ మోసబుద్ధి ఉన్నవాడు ఎప్పటికీ మారడు. గుర్తుంచుకోండి.